హలో అండి, అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసి నేను ఫ్రెష్ అప్ అయి దీపారాధన చేసేసరికి 7 అయింది. ఈ రోజు టిఫిన్ల కన్నా ముందుగా ఉగాది పచ్చడి తినాలి కదా, అందుకోసమనే నేను ఇక్కడ షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసి ముందుగా దేవునికి నైవేద్యంగా పెట్టాను. పూజ పూర్తయ్యేలోపు పిల్లలిద్దరు లేచారు. వాళ్ళిద్దరికి స్నానం చేపించి రెడీ చేసి మా దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాము. అదేంటో కానీ ఏ పండుగకైనా ఎంత పని ఉన్నా మా హనుమాన్ టెంపుల్ కి వెళ్ళకుంటే నాకైతే అస్సలు బాగా అనిపించదు. ఎంతైనా మా హనుమాన్ చాలా పవర్ఫుల్ గాడు. టెంపుల్ కి వెళ్లి వచ్చాక పిల్లలిద్దరికి ఉగాది పచ్చడి తినిపించాను. తీయగా పుల్లగా కారంగా ఓగరుగా మా ఈమ చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పి ఇక్కడ బూరెల కోసం పప్పు ఉడికించాను. పప్పు ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టాలి. అలా అయితేనే ఇలా పొడిలాగా అవుతుంది. తర్వాత మనం పప్పు ఎంత తీసుకున్నామో అంత బెల్లం తీసుకొని పాకం పట్టి ఇందులో పప్పు పొడిని వేసి కలుపుకోవాలి. ఇలా చేస్తే బూరెలు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. నేను మాత్రం గోధుమ పిండితోనే బూరెలు చేస్తాను. వీటిని మా తెలంగాణలో మాత్రం పూర్ణ బూరెలు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. బూరెల పని అయిపోయింది అనుకునే లోపు మా పిల్లలు ఇద్దరు కలిసి నన్ను ఈ చిన్న పొట్టోని దగ్గరికి తీసుకెళ్లారు. మా పొట్టోడి 10 months డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.